స్టైల్కు ఫ్యాషన్ను, ఫ్యాషన్కు లైఫ్ను, లైఫ్కు ఆనందాన్ని తీసుకొచ్చేదే ఇంటీరియర్స్. సో ఈరోజు మనం ఒక సరికొత్త ఇంటీరియర్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదే ఫుల్ హౌస్ ఇంటీరియర్స్. సో రైట్ నౌ మనం ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ ఎండీని కలవబోతున్నాం. సో రండి. హలో అండి. హలో మ్యామ్, నమస్తే. ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ గురించి మీ మాటల్లో డీటెయిల్డ్గా చెప్తే తెలుసుకోవాలండి. షూర్. మేము 2019లో స్టార్ట్ చేసామండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఒక కస్టమరు ఒక 3 BHK కానీ ఒక విల్లాస్ కానీ వాళ్ళకి ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే కంప్లీట్ బేర్ షెల్ నుంచి కంప్లీట్గా వాళ్ళు బట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళే విధంగా అన్ని సెగ్మెంట్స్ కంప్లీట్గా చేసిస్తాం. దట్ ఈస్ ద USP ఆఫ్ ద ఫుల్ హౌస్. అంటే జనరల్గా ఇంటీరియర్స్ అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఓన్లీ వుడ్ వర్క్, ఒక మోడ్యులర్ కిచెన్, మోడ్యులర్ వార్డ్రోబ్స్ అనుకుంటారు. బట్ దిస్ ఈస్ నాట్ లైక్ దట్. వీ యాక్ట్ యాజ్ ఎ కన్సల్టెంట్, డిజైన్ కన్సల్టెంట్ లాగా యాక్ట్ చేస్తాం. వీ హ్యావ్ ఎ డిజైన్ ఇన్ హౌస్ డిజైనర్స్. ఇంటీరియర్స్ అంటే ఓన్లీ వుడ్ వర్క్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ దాట్. కంప్లీట్ సొల్యూషన్. సింగిల్ 1 floor నుంచి అన్ని కాంపోనెంట్స్తో మనం ఉన్న ఫ్యాక్టరీ మోడ్యులర్ ఫ్యాక్టరీ అండి. మోడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్ అవుతాయి. అండ్ పక్కనే మాది ఎక్స్టెన్షన్ ఉంది ఈ ఫ్యాక్టరీకి. అందులో కంప్లీట్లీ ఫర్నిషింగ్ డివిజన్ అది. అంటే సోఫాస్, బెడ్స్, చైర్స్, డైనింగ్ సెట్స్, కర్టన్స్, కార్పెట్స్. సో అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. సో ఇంటీరియర్స్ అనగానే కస్టమర్స్ అందరూ కూడా రకరకాలుగా కొంచెం ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు. అప్డేటెడ్ వర్షన్ అంతా కూడా మీరు అందిస్తూ ఉంటారా, ప్రొవైడ్ చేస్తారు? దగ్గరకు వచ్చే 90% ఆఫ్ ద కస్టమర్స్ చాలా అవేర్నెస్తోనే వస్తారు. చాలా చోట్ల వాళ్ళు వెరిఫై చేసుకొని ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్న టెక్నాలజీతో చాలా అవేర్నెస్తో వస్తారు. డిజైన్ కన్సల్టెంట్స్ కూర్చొని చాలా డీటెయిల్గా వాళ్ళకి కావాల్సిన అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని. ఇంటీరియర్స్ అంటే ఒక 3 BHK అని మనము ఒక 30 lakhsలో చేయొచ్చు, 10 లక్షల్లో చేయొచ్చు. సో ఫస్ట్ కస్టమర్ నీడ్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ ఏంది, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. చాలా కావాలని ఉంటుంది, బట్ అది ఆ బడ్జెట్లో రాదు. సో ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే వీ నీడ్ టు డిస్కస్ ఏ లాట్ విత్ ద క్లయింట్. ఓకే. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన ఏ క్లయింట్తో అయినా, మా ఫ్యాక్టరీకి వచ్చినా, మా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినా కూడా మా డిజైన్ కన్సల్టెంట్లు ఫస్ట్ వాళ్ళతో కూర్చొని వాళ్ళ డీటెయిల్, వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఒక టెంటేటివ్ ప్రపోజల్ ఇస్తాం వెంటనే. సో దాంతో క్లయింట్కి అర్థమైపోతుంది. అక్కడే వాళ్ళు నిర్ణయించుకుంటారు కూడా. సో ఇంత బడ్జెట్ మాది లేదు, మాది ఇందులో తక్కువ ఉంది, ఇంకింతకన్నా మేము కొంతమంది క్లయింట్స్కి ఏంటంటే లగ్జరీగా వెళ్ళాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఏం డిజైన్ కాంపోనెంట్స్ యాడ్ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ మీటింగ్లోనే. మాతో ఇంటీరియర్స్కి వెళ్ళాలంటే ఈ కంప్లీట్ సొల్యూషన్ రైట్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్ నుంచి కర్టెన్ వరకు ఎంత బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ లేదు అన్నప్పుడు ఓన్లీ వుడ్ వర్క్కి, లైక్ యాజ్ ఏ సెట్ కిచెన్, వార్డ్రోబ్స్, వీటి కోసం ఫిక్స్డ్ ఫర్నిచర్ అంటారు వాటిని. ఫిక్స్ ఫర్నిచర్ కోసం, మోడ్యులర్ ఫిక్స్ ఫర్నిచర్ కోసం కాస్ట్ ఎంత అవుతుందో వెంటనే ఇచ్చేస్తాం. సో అక్కడే ఇంకా వాళ్ళకు నచ్చిందంటే ఒకసారి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానివ్వండి, మెటీరియల్స్ ఏం వాడతాము, యాక్సెసరీస్ ఏం వాడతాము. సో మా డిస్ప్లే సెంటర్ తీసుకెళ్ళి అక్కడ ప్రోడక్ట్ డిస్ప్లేలో ఫినిషెస్. ఇంటీరియర్స్ అనగానే ఎప్పుడైనా టచ్ అండ్ ఫీల్ ప్రోడక్ట్ మ్యామ్. అంటే ఊరికే మనం మాటలతో పేపర్లో రాసినట్టుగా ఉంటుంది. కస్టమర్కి అర్థం అవ్వాలి అసలు మన ఫినిషింగ్, ఫ్యాక్టరీ ఫినిష్ ఎలా వస్తుంది, వాళ్ళకి టచ్ అండ్ ఫీల్ ఇవ్వాలి అంటే మా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందండి హయత్ నగర్లో. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి చాలా క్లియర్గా కిచెన్ ఏంటి, ఆ కిచెన్ ఎలా ఉంటుంది, వాటిలో యాక్సెసరీస్ ఏముంటాయి, వార్డ్రోబ్స్ ఎలా ఉంటాయి. వండర్ఫుల్. మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఒకటి కస్టమర్స్ కోసం అవైలబుల్ గా ఉంచారు. అందుకంటే ముందు ఇంటీరియర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాట్ ఓన్లీ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటీరియర్స్, బట్ ఎగ్జాక్ట్లీ ఈ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇంటీరియర్స్ జరగానే అసలు మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి కదా. సో మనం ఇప్పుడు అవన్నీ కూడా డీటెయిల్గా దగ్గరుండి చూడబోతున్నాం. సో రండి. అసలు ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ని ఎలా తయారు చేస్తారు, లామినేషన్ ఏ విధంగా ఉంటుంది, కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చూడబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, రండి. మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మిషనరీస్ కనిపిస్తున్నాయి నాకు. ఈ మిషనరీస్ ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? యాక్చువల్లీ ఇది ప్యానెల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారండి. ప్యానెల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనం అన్ని కోర్ మెటీరియల్స్ తెచ్చుకొని వాటిని ప్రాసెస్ చేస్తాం. ఏ కోర్ మెటీరియల్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు.
ఓకే వుడ్ని కొనుక్కొస్తాము, లామినేట్లు కొనుక్కొచ్చి వీటన్నిటిని ప్రాసెస్ చేస్తుంటాం. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ మెషిన్ వచ్చి దీన్ని హాట్ ప్రెస్ మిషన్ అంటారండి. హాట్ ప్రెస్ మిషన్. ఓకే, హాట్ ప్రెస్ అని ఎందుకంటామంటే ప్రతి బోర్డ్ని అంటే ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ కావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 150 బోర్డ్స్ అవసరం. 150 బోర్డ్స్ మనకి కన్జ్యూమ్ అవుతాయి. బోర్డ్ అంటే ఇది ప్లైవుడ్, ప్లైకి ఇప్పుడు రీప్లేస్మెంట్గా HDHMR అనొచ్చు. HDHMR అంటారు ఇది. నౌ దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. దీంట్లో ఉన్న దీని క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం ప్లై కన్నా కొంచెం బెటర్ బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, సో దానికి ఇప్పుడు చాలా వరకు మనం రెసిడెన్షియల్ సెగ్మెంట్లో వీఆర్ యూజింగ్ కోర్ మెటీరియల్ యాజ్ ఏ HDHMR. ఓకే, HDHMR ని ఫస్ట్ ఇక్కడ ఈ గ్లూ అంతా అప్లై చేసి దీనిపైన లామినేట్ పెట్టిన తర్వాత బోత్ ద సైడ్ లామినేట్ పెట్టి పరిస్థితిలో మిషన్లోకి పంపిస్తారు. ఓకే, ఈ మిషన్ ఏం చేస్తుందంటే అండి 72 degrees టెంపరేచర్లో ఈచ్ బోర్డ్ని 7 minutes హాట్ ప్రెస్ చేస్తుంది. హైడ్రాలిక్ మిషన్ 7 minutes ప్రెస్ చేసి పెడుతుంది. సో దాంతో ఏమంటే ప్రాపర్గా లామినేట్ స్ప్రెడ్, గ్లూ అంతా ప్రాపర్గా స్ప్రెడ్ అయ్యి లామినేట్ బాగా పట్టుకుంటుంది, అంటే దృఢంగా ఉంటుంది. ఎప్పటికైనా అంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఆఫ్టర్ 30-40 years తర్వాత కూడా మనకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ క్లైమేట్ కండిషన్లో కూడా మనకి బబుల్స్ అనేవి రావు. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి ట్రెడిషనల్ కార్పెంటర్కి మనకి మోడ్యులర్ డిఫరెన్స్ వచ్చి ఫస్ట్ డిఫరెన్స్ ఇక్కడే. ఓకే, కార్పెంటర్స్ వచ్చి సైట్లో మనకి ప్లై బోర్డ్ని పెట్టుకొని అక్కడే గ్లూ ఒక చిన్న పేపర్తో గ్లూ అప్లై చేసి అక్కడే పెట్టి టేప్ అంటించి బరువులు అంటించి అక్కడ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చి మనం మిషన్ ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాపర్ టెంపరేచర్ క్రియేట్ చేసి 72 degrees టెంపరేచర్లో హైడ్రాలిక్ ప్రెస్ చేస్తాం. అంటే పెట్టిన గ్లూ అంతా ప్రాపర్గా మెల్ట్ అయ్యి లామినేట్ దృఢంగా అతుక్కుంటుంది. ఓకే, పర్టికులర్ సైజ్ అనేది ఉంది అనమాట ఆల్రెడీ. మనకి ఇంకా వేరియేషన్స్ ఉంటే సైజ్ ఏదైనా ఎక్స్టెండ్ అవ్వాలి అనుకుంటే నో, ఈ ఫస్ట్ ప్రాసెస్లో మ్యామ్ ఇది బయట మార్కెట్లో ఒక ప్లై బోర్డ్ కానీ ఈ HDHMR కానీ ఒక స్టాండర్డ్ సైజ్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు గ్రీన్ వర్డ్ తయారు చేసిన బ్రాండ్, ఇది గ్రీన్ బ్రాండ్. సో ఈ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఇది మనం పర్చేస్ చేసి ఇందులోంచి ఈ లామినేట్ ప్రెస్ అయిన తర్వాత దెన్ ఇట్ గోస్ ఫర్ ద డిఫరెంట్ కటింగ్ షేప్స్. ప్రాపర్ పేస్టింగ్ అనేది జరగకపోతే మనకి ఈ బోర్డు నుంచి లామినేట్ రిలీజ్ అయిపోతుంది. ఓకే, సో అది అయిపోయిందంటే గాన్, లైఫ్ ఈజ్ గాన్. ఎస్, ట్రూ. సో అందుకే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి బోర్డుని ఇలా గ్లూ అప్లై చేసి టెంపరేచర్ క్రియేట్ చేసి ఆ 70 degrees ప్లస్ టెంపరేచర్లో దీన్ని హాట్ ప్రెస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక 3 BHK ఫ్లాట్కి అప్రాక్సిమేట్లీ ఒక 150 బోర్డ్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఒక 2350 బోర్డ్స్ ఎవ్రీవేర్. కిచెన్లో ఇది దీని స్కిన్ మారుతుంది అంతే, దీనిపైన వేసే స్కిన్ మారుతుంది. So you may be selecting other laminate in bedroom, other laminate in your crockery. Marche skin say your different looks in the house. And this quality looks too amazing, Andy. Yeah, this is called HDHMR, Andy. It's a next level of ply. Ply kanna better characteristics దీంట్లో. So ఇది termite proof ఉంటుంది, water proof ఉంటుంది. సో ఇట్స్ బెటర్ వన్ నౌ. సో మనం అక్కడ టైమర్ ప్రకారం 7 minutes సెట్ చేసాం మ్యామ్. సో ఇప్పుడు కౌంట్ డౌన్లో 25 seconds అలా వస్తుంది. వన్స్ ఇట్ బికమ్స్ 0 ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. కౌంట్ డౌన్ 4, 3, 2 and 1. సో ఇది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. విత్ ప్రాపర్ ప్రికాషన్స్ మనం జాగ్రత్తగా అది బయటికి తీయాలి. టు టచ్ దిస్ బోర్డ్ ఆ టెంపరేచర్లో ఎలా ప్రెస్ అయిందో ఇది మనం వీ కెన్ ఫీల్. చూడండి, అసలే బాబోయ్ వాళ్ళు చూడలేరు, ఫీల్ అవ్వలేరు, నేను చెప్పాలి కదా. సారీ, చాలా వేడిగా ఉంది అసలు నిజంగానే. దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ పేస్టింగ్ ద లామినేట్ ఆన్ ద బోర్డ్. Okay. It may be plyboard or it may be HDHMR. So ఈ బేసిక్ ప్రాసెస్ మనం కనుక పర్ఫెక్ట్గా చేసామనుకోండి మ్యామ్, దిస్ స్పీక్స్ అబౌట్ ద డ్యూరబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మనకి ఇది బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్, దీనికి కస్టమర్ విట్నెస్ అవ్వడు. సో ఇక్కడ జెన్యూన్ ప్రాసెస్ చూసాను నేను ఫస్ట్ టైం అండి. చేయాలి ప్రతి కస్టమర్కి, ఇలా చేస్తేనే మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. సో మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రియల్ టైం ప్రోడక్ట్ వస్తుంది. సో ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత దెన్ దిస్ గోస్ ఫర్ ఏ కటింగ్.
కటింగ్ మిషన్ దగ్గర ఉంది. మన దగ్గర వాడుతున్న కటింగ్ మిషన్ వి కాల్ ఇట్ యాజ్ బీమ్సా అండి. హై అండ్ సఫిస్టికేటెడ్ మిషన్ కటింగ్లో. ఐ జస్ట్ డెమోన్స్ట్రేట్ ద బీమ్సా. ఓకే, సో మనం కటింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నాం రైట్ నౌ. సో అది 3 hours డ్రై అవుతుంది అక్కడ, తర్వాత ఈ మిషన్ దగ్గరికి వస్తుంది. ఈ మిషన్ దగ్గరకు వస్తుంది. ఈ మిషన్ ని బీమ్సా మిషన్ అంటారు. బీమ్సా అంటే కటింగ్ లో వన్ ఆఫ్ ద హై ఎండ్ మిషన్. దీంట్లో బ్యూటీ ఆఫ్ ద బీమ్సా ఏంటంటే అక్యురెన్సీ ఆఫ్ ద కటింగ్ చాలా ప్రీసియస్గా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది మనకి. ఎంఎంస్లో కూడా టాలరెన్స్ మేబీ 1 mm, 0.1 mm, 0.2 mmలో తప్ప ఇంకా ఎక్కువ టాలరెన్స్ ఉంటుంది కటింగ్లో. దీనికి ఏంటంటే అడ్వాంటేజ్, డ్రాయింగ్ సిస్టమ్కి ఫీడ్ చేస్తున్నా. యాజ్ పర్ ద డ్రాయింగ్ ఒక 8x4 బోర్డ్ని ఎన్ని పీసెస్గా చేయాలో ఆప్టిమైజేషన్ డీటెయిల్స్ అన్నీ సిస్టమ్కి ఇచ్చేస్తాం. సో సిస్టమ్కి ఇచ్చిన ప్రకారం 8x4లో ఎన్ని కటింగ్స్ చేయాలి, ఎంత తక్కువ వేస్టేజ్తో ఎక్కువ ఉపయోగించుకోవాలన్నది ఇక్కడ మిషన్ కటింగ్. సో ఇదంతా కంప్యూటరైజ్డ్ అన్నమాట. యా, ఎవ్రీథింగ్ ఇస్. సో మనం ఎటువంటి డ్రాయింగ్ ఇచ్చామనే దాన్ని బట్టి టైం కూడా డిసైడ్ అవుతుందేమో, ఎంత టైం పడుతుంది. టైం మేబీ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండదు. బేస్డ్ ఆన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కిచెన్ షట్టర్ అనుకోండి, చిన్నగా ఉంటుంది. సో అదే వార్డ్రోబ్ షట్టర్ అనుకోండి, పెద్దగా ఉంటుంది. ఒక కట్టే ఉంటుంది, 2 కట్లు ఉంటాయి. ఇట్లా డిపెండ్ అపాన్ ద డ్రాయింగ్, ఆ పర్టికులర్ ది రిక్వైర్మెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ నా దగ్గర ఒక స్టిక్కర్, ఇక్కడ మనం బోర్డ్ కట్ చేయగానే ఆ పర్టికులర్ కట్ చేసిన ప్యానెల్కి వి పుట్ ఏ బార్కోడ్ స్టిక్కర్. ఎందుకలా అంటే ఆ డీటెయిల్స్ అక్కడ ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, కస్టమర్ నేమ్, ఇది ఒక కిచెన్లో ఏ ప్యానెల్లో వస్తుంది, వార్డ్రోబ్లో వస్తుందా ఈ ప్యానెల్, కిచెన్లో వస్తుందా, క్రాకరీలో వస్తుందా, ఆ డీటెయిల్స్ మొత్తం ఇన్ని బోర్డ్స్లో నుంచి కట్ చేసిన పీసెస్, నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండదు. ఏ ప్యానెల్ ఎక్కడికి వెళ్ళాలి క్లారిటీగా ఉంటుంది. ఇది టిల్ మేము ఇన్స్టాలేషన్ చేసేంత వరకు సైట్లో ఈ స్టిక్కర్ ఇలాగే ఒకటేసారి 3 బోర్డ్స్ చేయగలిగే కెపాసిటీ మిషన్ ఇది. 3 బోర్డ్స్ని ప్యారలల్గా కట్ చేస్తుంది. బట్ డ్రాయింగ్ సిమిలర్గా ఉండాలి. 3 బోర్డ్స్ని తీసుకొని కటింగ్ చేసి ఇస్తుంది. ఇందులో చూస్తే ఈ కటింగ్ డీటెయిల్స్ చాలా బాగుంటాయి. చిన్న చిన్న చిప్పింగ్స్ కూడా ఇక్కడ కనిపించవు మీకు. క్వాలిటీ కటింగ్ ఉంటుంది ఇక్కడ. మీరు ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ కటింగ్ ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం చిప్ అయినా కూడా ఏమవుతుందంటే డ్యూరింగ్ కొన్ని ఇయర్స్ తర్వాత అది కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో ఎంత పర్ఫెక్ట్గా బోర్డ్ కట్ చేస్తున్నాం, ఎంత యాక్యురేట్గా కట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. మిషన్ ఏంటి? దిస్ మిషన్ ఈస్ కాల్డ్ ఎడ్జ్ బైండింగ్ మిషన్ అంటారు మ్యామ్. ఎడ్జ్ బైండింగ్ మిషన్ అంటే ఇలా మనం ఇప్పుడు దాకా లామినేట్ ప్రెస్ చూసాము, కటింగ్ చూసాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఈ కార్నర్స్ని టేపింగ్ చేయడం. ఎడ్జ్ బైండింగ్ చేయడం అంటే ఇలా బోత్ ద సైడ్ లామినేట్ అయిన దాన్ని ఈ కార్నర్స్ని క్లోజ్ చేయడం ఇలా. సో అది ఈ పర్టికులర్ మిషన్లో. మన ఫ్యాక్టరీలో 2 ఉన్నాయి మేడం ఎడ్జ్ బైండింగ్ మిషన్స్. ఇది అంతా 0.8 ఎడ్జ్ బైండింగ్ టేపింగ్ చేస్తుంది. ఇది ఒక్కటి పర్టికులర్, ఇది లామినేట్, బట్ ఇది మాత్రం పీవీసీ మెటీరియల్. ఎడ్జ్ బైండింగ్ ఎప్పుడు పీవీసీ మెటీరియల్లోనే ఉంటుంది. రెహావ్ అనే ఒక జర్మన్ బ్రాండ్ వాడుతాం మనం ఇక్కడ, వన్ ఆఫ్ ద హై అండ్ క్వాలిటీ మెటీరియల్. సో ఈ పర్టికులర్ ఎడ్జ్ బైండింగ్ మిషన్లో ఇలా 0.8 mm సంబంధించింది టేపింగ్ అవుతుంది. ఇంకొక ఎడ్జ్ బైండింగ్ మిషన్లో మన దగ్గర 2 mm ఉంది. సో కొన్ని చోట్ల 2 mm ఎక్కడైతే ఫేషియా ప్యానెల్స్ ఉంటాయో మన వార్డ్రోబ్లో, కిచెన్లో ఎక్కడైతే మనకి టచ్ అయ్యేటి, కనిపించేటి, యాక్సెస్ చేస్తున్నప్పుడు మన చేతికి టచ్ అయ్యేటి, ఆ ప్యానెల్స్ అన్నిటికి కూడా 2 mm టేపింగ్ చేస్తాం. ఎందుకంటే అది స్మూత్గా ఉంటుంది, ఈ కార్నర్స్ అంత షార్ప్గా ఉండవు. సో ఎక్కడైతే ఇంటర్నల్ షెల్ఫ్స్ కానీ మనం అన్టచ్డ్ ఏరియాస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా 0.8 చేస్తాం. సో 2 డిఫరెంట్ టేపింగ్స్ జరుగుతాయి. ఒక ప్రాసెస్ ఇక్కడ అవుతుంది, ఇంకొక ప్రాసెస్ అక్కడ అవుతుంది. ఆల్ అవర్ మిషన్స్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఈజ్ ఫ్రమ్ జర్మన్లో హోమాంగ్ అనే ఒక టాప్ కంపెనీ ఈ మిషనరీలో, వుడ్ ఇండస్ట్రీలో. సో ఇది కూడా చాలా హై ఎండ్ మిషన్. ఇక్కడ జరిగేది 2 mm అవుతుంది. సో 2 mmకి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు చూసింది చాలా తిన్గా ఉంది, షార్ప్గా ఉంది. ఇది 2 mm అంటే ఎక్కడెక్కడైతే మన యాక్సెస్ చేస్తామో, లైక్ ఇది ఫ్రంట్ ఫేస్లో ఉంది, మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేయగానే మీ చెయ్యి ఇలా వెళ్తుంది, వెళ్ళినప్పుడు మీకు ఏమి ఇబ్బంది అవ్వకుండా ఇది కొంచెం ఎక్కువ థిక్నెస్ వాడతాం. దిస్ ఇస్ 2 mm, దట్ ఈస్ 0.8 mm. ఎక్కడ వాడతాం? అది ఇంటర్నల్ షెల్ఫ్స్లో ఎక్కడైతే మనం అన్టచ్డ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వాడతాం. అంటే సైడ్కి వెళ్ళిపోతాయి, అక్కడ మన యాక్సెస్ చేయడానికి ఉండదు అక్కడ, అలాంటి చోట 0.8. ఎగ్జాంపుల్ ఈ ప్యానెల్ ఇలా ఉంది, మీరు వార్డ్రోబ్ ఇందులో ఏదో పెట్టారు, తీసుకోవాలంటే మీకు టచ్ అవుతుంటుంది కదా, అయినప్పుడు ఆ కార్నర్స్ మీకు హిట్ అవ్వకూడదు. ఇక్కడ ఏం వాట్ ఐ సీ దట్ మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క చిన్న పిన్ పాయింటెడ్ పాయింట్స్ ని కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ అసలు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ బైండింగ్ తర్వాత మ్యామ్ వి లెఫ్ట్ విత్ అనదర్ ఆపరేషన్ లైక్
ఇట్స్ డ్రిల్లింగ్ అండ్ గ్రూయింగ్. ఒక్కసారి డ్రాయింగ్ మనము సిస్టమ్కి అప్లై చేస్తే డ్రిల్లింగ్ డీటెయిల్స్ ఇక్కడ చాలా డీటెయిల్గా ఇస్తారు. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఒక్కసారి సిస్టమ్కి ఫీడ్ చేస్తే ప్యానెల్స్ అన్నిటిని బై డిఫాల్ట్గా డ్రిల్ చేసి ఇలా గ్రూ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇది గ్రూ అంటారండి, ఇది గ్రూయింగ్ చేస్తుంది. అంటే మనం ఎంత డెప్త్ చేయాలి, ఎంత విడ్త్ చేయాలో పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం కట్ చేస్తుంది. ఈ కటింగ్లో కూడా చాలా డీసెంట్ కటింగ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చిప్ అవడకుండా అలా చాలా డీసెంట్. అండ్ ఈ హోల్స్ కూడా, ఈ డ్రిల్స్ ఇవన్నీ, ఈ హోల్స్ అన్ని కూడా ఒక ప్యానెల్ ఇంకో ప్యానెల్ జాయింట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇలా మినీ ఫిక్చర్స్ ఫిక్స్ చేస్తాం. సో ఈ హోల్ కూడా ఎంత డెప్త్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఆ క్లారిటీ అంటే హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా కంప్లీట్లీ మిషన్తో అక్యురేట్గా రావడానికి కోసం ఈ సిఎన్సి మిషన్. ఓకే. సో అంత ప్రొసీజర్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ క్లీనింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రీ ఇన్స్టాలేషన్ అని ఫైనల్ స్టేజ్ అండి ఇది. ఓకే. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఫైనల్ స్టేజ్, బికాజ్ ఇదంతా చూసిన తర్వాత మనందరికి అనిపిస్తూ ఉంటుంది అసలు ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. సో అది చూద్దాం ఒకసారి మనం రండి. సో దిస్ ఇస్ వన్ వార్డ్రోబ్. ఇది మొత్తం ఫైనల్ అవుట్పుట్. చాలా పెద్దగా ఉంది కదండి, ఇట్స్ వెరీ బిగ్. ఒక బెడ్రూమ్లో ఉండే ఒక వార్డ్రోబ్ ఇది. ఓకే. సో ఈ వార్డ్రోబ్ మొత్తం ఫైనల్గా బిఫోర్ డిస్పాచ్ జనరల్గా చాలా కంపెనీస్లో క్లీనింగ్ అయిపోగానే ప్యాకింగ్ చేసి పంపించవచ్చు. బట్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫుల్ హౌస్, వన్ ఆఫ్ ద యూఎస్పీ ఆఫ్ ఫుల్ హౌస్, ప్రతి యూనిట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ప్రీ ఇన్స్టాలేషన్ అంటారు ఈ ప్రాసెస్ అంతా. సో ఇలా ప్రీ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత సో క్యూసీ, స్పెషల్లీ ఫైనల్గా క్యూసీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ద మెయిన్ రోల్ ఆఫ్ ద క్యూసీ ఈజ్ ఈ ప్రోడక్ట్ని యాజ్ పర్ ద డ్రాయింగ్, రైట్ ఫ్రమ్ డ్రాయర్స్ నుంచి మొదలు పెడితే కంప్లీట్గా ఈ లైటింగ్ కోసం చేసిన ఈ గ్రూస్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి, బ్యాక్ ప్యానల్ ఫిక్సింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మెజర్మెంట్స్లో తేడా ఏమన్నా ఉందా, క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కడైనా లామినేట్ పీలప్ అవుతుందా, దో వీ డూ మిషన్ వైజ్ క్యూసీ. ఇక్కడ కూడా మళ్ళీ ఫైనల్ క్యూసీ అవుట్పుట్ అంతా, ఫైనల్ అవుట్పుట్ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసి అప్పుడు ఒకసారి చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ డ్రాయింగ్, ఇది ఒక వాకింగ్ క్లాజెట్, ఇది వార్డ్రోబ్ ఇది. సో ఈ డ్రాయింగ్ ప్రకారం, ఈ డీటెయిల్స్ ప్రకారం ఇది అవుట్పుట్ వచ్చిందా లేదా అని తరోగా చెక్ చేసి వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ క్యూసీ పాస్, అప్పుడు మళ్ళీ ఇది డిస్మెంటల్ చేసి ప్యాకింగ్ చేసి విల్ సెండ్ ఇట్ టు కస్టమర్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యూసీ. క్వాలిటీ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుందనేది లైవ్లీ చూపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఇది జరిగేప్పుడు కస్టమర్ విట్నెస్ చేయరు. సో ఏ ప్రాసెస్ని కూడా మనం ఏది బైపాస్ చేయకూడదు. రైట్ ఫ్రమ్ మనం హార్ట్ ప్రెస్ నుంచి మొదలు పెడితే జరిగే ప్రతి ప్రాసెస్ మనం కరెక్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలి. సో ఇందులో ఏది బైపాస్ చేసినా దెర్ ఈజ్ ఎ quality issue. So the basic one which is very important for all the audience, viewers or customers who are looking forward for this type of service అనుకోండి, ఇది చక్కగా ఉంది, చాలా డీటెయిల్గా వివరించారు. సో వాట్ ఈస్ నెక్స్ట్ అసలు? సో నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ డిస్మెంటల్ చేశాక ప్యాకింగ్ చేసి దెన్ కస్టమర్కి డిస్పాచ్ చేస్తామండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ మోడ్యులర్ ప్రాసెసింగ్ అండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్ కనెక్షన్ టు దిస్ వీ హ్యావ్ ఫర్నిషింగ్ యూనిట్ అండి. సోఫాలు, బెడ్లు, ఇదంతా ఫిక్స్డ్ ఫర్నిచర్ అంటాం. సో నౌ వీ హ్యావ్ ఎ లూజ్ ఫర్నిచర్. లూజ్ ఫర్నిచర్లో ఏమేమి వస్తాయంటే బెడ్స్, సోఫాస్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్, డైనింగ్ సెట్స్, కర్టన్స్, అవన్నీ ఫర్నిషింగ్లో వస్తాయి. సో we will go through that. ఓకే. సో మనం లూజ్ ఫర్నిషింగ్ ఇప్పుడు చూడబోతున్నాం. లూజ్ ఫర్నిచర్ డివిజన్లోకి వెళ్తాం. పర్టికులర్ డివిజన్లో మేము చేసే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చి మ్యామ్ ముఖ్యంగా సోఫాలు తయారవుతాయండి. రకరకాల డిజైనర్ సోఫాలు, అంటే మా ఆర్కిటెక్ట్స్ ఏవైతే డిజైన్స్ ఇస్తారో ఆ పర్టికులర్ విల్లాలో కానీ ఆ ఫ్లాట్లో కానీ డిజైన్ ప్రకారం ఆ సోఫాని ఇక్కడ ప్రొడక్షన్ చేస్తాం. సో ఈ ఫ్యాక్టరీలో తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్ మ్యామ్ మేము 5 years వ్యారంటీ ఇస్తాం. వారంటీ అంటే ఆన్ సైట్ సపోర్ట్, అంటే ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, ఏదైనా బబుల్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చిన మెటీరియల్స్లో అండ్ హార్డ్వేర్లో రెండు ఉంటాయి. ఇందులో హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అంటే హింజెస్, ఛానల్స్, డ్రా ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ మేము 5 years వ్యారంటీ ఇస్తాం. 900+ ప్రాజెక్ట్స్ చేసాం. 3 BHKs కానీ, విల్లాస్ కానీ అన్ని కలిపితే, కమర్షియల్ స్పేసెస్ కూడా కొన్ని చేస్తాం, కార్పొరేట్ ఆఫీసెస్, మోడల్ ఫ్లాట్స్, మోడల్ విల్లాస్. సో వీటన్నిటికి కూడా ప్రతి దానికి 5 సంవత్సరాలు వ్యారంటీ. కస్టమర్ కాల్ చేయగానే వెంటనే ఆ రోజుకి అది సాల్వ్ అయ్యేటట్టుగా ఉంటాయి. స్పేర్ ఒక 1 week వస్తుంది అంటే పాపం వాళ్ళు అప్పటిదాకా ఆగలేదు. ముందు ఇక్కడ మా దగ్గర ఉన్న స్టాక్స్ లోంచి వాళ్ళకి సపోర్ట్ చేసేస్తాం. సూపర్ అండి, వండర్ఫుల్.